మంత్రి అమిత్ షాను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది ప్రధానంగా ఈ కేసు సారాంశం. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరపున బీజేపీ కార్యకర్త నవీన్ ఝా కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసు జార్ఖండ్లోని చైబాసాలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉంది. కాగా ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణపైన సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం జార్ఖండ్ ప్రభుత్వానికి అలాగే పిటిషనర్ బీజేపీ కార్యకర్త అయిన నవీన్ ఝాకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా తమ సమాధానాలను సమర్పించాలని కోరింది. కాగా 6 వారాల తర్వాత ఈ కేసుపై తదుపరి విచారణను చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పిటిషనర్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పరువు నష్టం కేసులో బాధిత వ్యక్తి మాత్రమే దావా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గతంలోని పలు కోర్టు తీర్పులను అభిషేక్ మను సింఘ్వి ఉదహరించారు. కాగా బీజేపీ కార్యకర్త నవీన్ ఝా తనపై వేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ గతంలో జార్ఖండ్ హైకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి జార్ఖండ్ హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు విచారణకు భౌతికంగా హాజరు కావాలని కూడా సూచించింది. విచారణకు భౌతికంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.